హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంకి చాలా దగ్గరలో ఉన్న తిమ్మాపురం గ్రామానికి అయితే వచ్చానమాట. సో గాయ్స్, ఇవాళ మన వీడియోలో సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడైతే కనుక నరసింహస్వామి టెంపుల్లో నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడైతే కనుక సుదర్శన నరసింహ హోమం అలాగనే కళ్యాణం కూడా చేస్తున్నారనమాట. సో ఇక్కడికి దాతలు కావచ్చు, ఈ ఊరు ప్రజలు కావచ్చు, అందరూ కూడా అయితే వచ్చారు. అండ్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో. సో ఇక్కడ బ్రదర్ అయితే ఉన్నారనమాట, సాయి ట్రస్ట్ వారి ఫౌండర్ విజయసాయి గారు. ఆయన బాగున్నారా అన్న? మీరు చెప్పండి మీ మాటలు. ఈరోజు అకేషన్ నేను చెప్పాను. దేవాలయం చాలా చిన్న దేవాలయంగా ఉండేది. అంటే 2 బండలు పెట్టి నరసింహస్వామి పూజించేవాళ్ళు. ఆ గ్రామ పెద్దలు ప్రజలందరూ కలుసుకొని చక్కని దేవాలయం నిర్వహించారు. ఈ దేవాలయంలో ఒక మంచి కార్యక్రమం జరిగితే బాగుంటుందని సాయి ట్రస్ట్ని సంప్రదించగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికురాలు యాంతోని రెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీలతక్క గారి సూచన మేరకు, వారి సలహా మేరకు, వారి యొక్క ఆహ్వానం మేరకు మన సాయి ట్రస్ట్ తరఫున ఇక్కడ సుదర్శన నరసింహ హోమము, అభిషేకము, అనంతరము లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము ఇదంతా జరుగుతుంది. తర్వాత సాయంకాలంలో పురవీధుల్లో ఊరేగింపు కూడా, ఉత్సవ మూర్తుల ఊరేగింపు కూడా ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా పక్కనే ఉన్నట్టు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాలేరు గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది ఆడ కళ్యాణం అటువంటి కార్యక్రమాలు స్టాప్ అయిపోయి మరలా శ్రీలతక్క గారు పూనుకొని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మాకు చెప్తే ఈరోజు సాయంకాలం అక్కడ భారీ ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి పాల్గొనాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, దాతలకు అందరికీ సహకారం. ముఖ్యంగా మా మిత్రులు యూట్యూబ్ శివప్రసాద్ కానీ, అంజీ కానీ వీళ్ళందరూ చాలామంది వచ్చారు. వారందరికీ కూడా సాయి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ లోపల స్వామివారు ఎలా ఉన్నారు, ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతుంది, హోమం ఎలా జరుగుతుంది. సో ప్రతి కూడా చూసేద్దాం. మీకు లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. గుడికి ఎదురుగా పుట్ట వచ్చిందని చెప్పేసి ఇక్కడ గేట్ ఉండిందనమాట. ఆ గేట్ను కూడా తీసేసినారు. సో ఇక్కడైతే పెట్టేసినారు అనమాట. సో అట్లా ప్రత్యేకమైంది ఇది. చెప్పాలంటే 200 సంవత్సరాల నాటి క్రితం ఉందన్నమాట ఈ టెంపుల్. సో ఇప్పుడిప్పుడే దీన్ని బాగా డెవలప్ చేశారు. సో చూడొచ్చు ఇక్కడ పుట్ట ఎంత బాగుందనేది. అండ్ ఇక్కడ చెట్టు ఉంది. ఇక్కడ ఈ టెంపుల్కి ఇచ్చిన దాతలు ఉంటారు కదా, డబ్బులు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఉన్నారు ఏమనుకుంటే. సో ఇక్కడ చూస్తే కనుక ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇట్లా లోపలికి వెళ్దాం. సో లోపల కూడా చాలా బాగుంది. ఈ పక్కనే రైట్ సైడ్ మనకి హోమం చేస్తున్నారు. సదా నృసింహ రక్షమాం ప్రభో నరసింహాయ స్వాహా. శ్రీరామ గుజాగ్రభాజి గంగుమహంగిదోరథే పావనాంగ్రిధారసం సదాదయాసుదారథే కుండశుభ్రధారదార విందచంద్ర సుందరే సింహశైల మందిరం నృసింహదేవ. రామ సత్కవి ప్రణేత కమలే కమలాలయే ప్రసేద ప్రసేదే కమలాలయే. స్వామి
దాని మధ్యగుండా ఇంకా త్వరగా ఇప్పుడు కొద్ది సైడ్ రాదు ఇట్లా రెడీ 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 అంటారు నేను జాగ్రత్త బరువు ఉంటుంది చెప్పులు చూడండి చెప్పులు ఈరోజు ఈ కార్యక్రమం మన యాంటోని రెడ్డి గారు మరియు వారి సతీమణి శ్రీరతక్క గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. నిజంగా ఈ ఊరు చాలా అదృష్టం. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత నరసింహస్వామి కళ్యాణం జరగడము, దానికి మన చిన్నజీయ స్వామి వారు ఆశీర్వచనం చేయడము, వారికి సంబంధించిన వారి భక్తి బృందం అంతా రావడము, వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరగడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. మీ అందరి అదృష్టము, మా అందరి అదృష్టము. అదేవిధంగా పాటలు పాడడానికి, అన్నమాచార్య సంకీర్తనలు మిగతా సంకీర్తనలు చేయడానికి అనంతపురం నుంచి సార్ పాలసముద్ర నాగరాజు గారు అని వచ్చారు. వారిని అనంతపురం ఘంటసాల అంటుంటారు. చాలా చాలా చక్కగా పాడుతుంటారు. ఆయన చెప్తున్నారు 1975వ సంవత్సరంలో ఈ ఊర్లో నేను ఇక్కడే ఆర్ఐగా ఉంటుంది. సార్ చక్కగా ఆయన సంగీతం ఎంతో బాగుపడతారు. వారి బృందం మరియు శ్రీదేవత గారు అందరూ వచ్చినారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ చిన్నజీయ స్వామి వారి బృందం స్వామి హెడ్ ఎవరైతే ఉన్నారో మధుసూదనాచార్యులు వారిని కార్యక్రమం కొనసాగించవలసిగా కోరుతున్నాం. అటువంటి ఉత్సవం ఏదయా అంటే కళ్యాణోత్సవము. మనకేం గుర్తొస్తుంది? అయం ముహూర్త అవాహనటువంటి మాంగళ్య